హాయ్ అండి. నేను మీ శశి. వెల్కమ్ టు శశిస్ క్యుజైన్. ఈరోజు వీడియోలో అయితే సన్నపు కారపూసలని కరకరలాడుతూ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ సన్నపు కారపూసలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ రెసిపీగా బెస్ట్‌గా ఉంటుందండి. చాలా సింపుల్‌గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు శనగపిండి తీసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలండి. వాముని మనం అలాగే వేయకుండా మనం పొడి కొట్టి వేసుకుంటే మనం సన్నపు కారపూసలు వేసేటప్పుడు అవి తగులుకోకుండా మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా మొత్తము కలుపుకోవాలి. ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్‌ని వేడి చేసి వేసుకోవాలండి. ఆయిల్ వేడి చేసి వేయడం వల్ల ఈ కారపూసలనేవి మనకి కరకరలాడుతూ వస్తుంది. మీరు ఆయిల్ ప్లేస్‌లో ఘీ గానీ, బటర్ గానీ యూజ్ చేయొచ్చు. ఇలా స్పూన్‌తో కలుపుకున్న తర్వాత చేత్తోనే బాగా వీటిని మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా పిండినంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో గోరువెచ్చని వాటర్‌తో పిండిని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేసుకున్నామనుకోండి, మనం పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా మనకి ముద్దలాగా వస్తుంది. ఒకేసారి వాటర్ యాడ్ చేసామనుకోండి, వాటర్‌గా అయిపోతుంది. మనం కారపూసలు వేసేటప్పుడు కూడా అది బాగా రావు. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. మరి ఎక్కువ చపాతీ పిండిలా కాకుండా కొంచెం ఇలా ప్రెస్ చేసినామనుకోండి, అలా లైట్‌గా వేలనేది లోపల ఎళ్ళాలా అలా మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. కారపూసలు వేయడం కోసం ఈ విధంగా సన్నపు హోల్స్ ఉండే ప్లేట్‌ని తీసి జంతికల గొట్టంలో పెట్టుకోవాలండి. మరి ఎక్కువ హోల్ పెద్దగా ఉండకూడదు. ఈ విధంగా సన్నగా ఉంటే సరిపోతుంది. ఇందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ప్రతిసారి ఆయిల్ అప్లై చేయవలసిన అవసరం లేదండి. ఫస్ట్ టైం వేసేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇందులో వేసుకోవాలి. పిండిని ఒకేసారి ఫుల్‌గా వేయకుండా ఒక ముప్పావు భాగం వరకు వేసుకోండి. ఫుల్‌గా వేసామనుకోండి పిండి మనం పిండేటప్పుడు బయటొచ్చేస్తుంది. ఇది పక్కన పెట్టుకొని ఆయిల్ వేడయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ సన్నపు కారపూసలు వేయడం కోసం ఆయిల్ వేడిగా ఉంటేనే మనం వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది కాబట్టి మనం వీటిని వేసుకుందామండి. ఇది వేసేటప్పుడు చూసి జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇది పిండేటప్పుడు వెంటనే ఫాస్ట్‌గా మనం పిండేయాలి. లేదంటే ఈ నూనెలో ఉండే సెగ అనేది మన చేతికి తగులుతది. అలా తగలకుండా ఉండాలంటే ఆయిల్‌ని మంచిగా వేడి చేసుకొని ఫ్లేమ్‌ని లోలో పెట్టి వేసుకొని మళ్ళీ ఫ్లేమ్‌ని హైలో పెట్టి మనం కాల్చి తీసుకుంటే మన సన్నపు కారపూసలనేది రెడీ అయిపోతుందండి. 2 పక్కల తిప్పి కాల్చుకుంటే సరిపోతుంది. అంతే అండి మన సన్నపు కారపూసలైతే రెడీ అయిపోయింది. మిగిలిన పిండిని గూడా ఇదే విధంగా చేసి మనం తీసుకోవాలి. చూసారు కదండీ! చాలా ఈజీగా అయిపోయింది. ఈవినింగ్ టైంలో బెస్ట్ స్నాక్స్ అండి ఇదైతే. ఈవినింగ్ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే జస్ట్ 10 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంత సింపుల్‌గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శశిస్ క్యుజైన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.